హలో అండి అందరికీ ఈరోజు పరమాన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కట్ చేసుకున్నటువంటి బాదం పప్పులు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకొని వేయించుకోవచ్చు. అలాగే నేను ముందుగానే పాలు వేసి రైస్ కుక్ చేశానన్నమాట. ఈ విధంగా రైస్ అనేది కుక్ అవుతుంది. రైస్ కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు నేను బెల్లంని కట్ చేసుకున్నాను. ముందుగానే ఆ బెల్లంని అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం బెల్లం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ముందుగా మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పిల్లలందరూ నవరాత్రులలో ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం తీసుకొని వద్దామనేసి అనుకున్నారంట. అలాగే మా బాబు కూడా చెప్తే ఈ విధంగా నేను పరమాన్నాన్ని అయితే చేసి పంపించానండి పిల్లలతో పాటు. ప్లీజ్ అండి, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేయండి. ఈ విధంగా అయితే బాక్స్లో పెట్టి పంపించానండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.